ముందుగా నా తొలి ఇంటర్వ్యూకి అవకాశం ఇచ్చిన మన కార్మిక శాఖ మంత్రి వాల్మీకి సుభాష్ అన్నయ్య గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నయ్య. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అంబేద్కర్ కోనసీమ జిల్లాగా ప్రకటించినప్పుడు తొలిసారి మీరు బాణాసంచ కాల్చి అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఒక సెలబ్రేషన్గా చేసుకున్నారు మీరు, మీ అనుచరులు కూడా. అటువంటి మిమ్మల్ని దాంట్లో ఇరికించడం జరిగింది గత వైసీపీ ప్రభుత్వం. దాన్ని ఏ విధంగా చూడాలంటారు? వ్యక్తిగతంగా కొన్ని ఇబ్బందులు ఉండటం వల్లే ఇవన్నీ జరిగినాయి. ఏదేమైనప్పటికీ ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన నేను అంబేద్కర్ గారి రిజర్వేషన్ల వల్లే ఈరోజు నా తల్లి కౌన్సిలర్ అయినా, లేకపోతే చాలామంది బీసీలు ఈ స్కాలర్షిప్లు తీసుకుంటున్నా, ఇవన్నీ కూడా ఆయన రాసిన రాజ్యాంగం వల్లే ఈ యొక్క బీసీ కార్డుని మేము వాడుకుని కొన్ని లబ్ధి పొందుతాం. అంటే ఆయన పేరు ప్రపోజల్లో పెట్టినప్పుడు నేను పూర్తి మద్దతు ఇచ్చాను, లాంగ్ మార్చ్లో ఉన్నాను, అన్నీ జరిగినాయి. అదేవిధంగా ప్రకటించిన వెంటనే కూడా ఆనందంతో మేము క్రాకర్స్ కాల్చి, నేను బెంగళూరులో ఉన్నప్పుడు అమౌంట్ పంపి నా వర్గం కానీ ఇతర ఎస్సీ సామాజిక వర్గంలో ఉన్న ఫ్రెండ్స్ కానీ అప్పుడు ఆనందించడం జరిగింది. అవి ఆనందం బయటకు వచ్చి కూడా వెలువరచడం ముందుగా చెయ్యి కూడా జరిగింది. లేదా అయితే కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు ఈ వైసీపీలో పూర్తిగా ఉండటం వల్ల కులాల మధ్య కుంపట పెట్టి లబ్ధి పొందుదామని చూశారు. కాకపోతే అది బెడ్స్ కొట్టి ఎవరైతే స్వార్థ రాజకీయ నాయకులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ఇంటికి పరిమితం అయ్యారు. గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మంత్రి విశ్వరూప్ గారు విజయంలో మీరు కీలక పాత్రనే ఉన్నాం, మీది మీ అనుచరులతో సహా, మీ సామాజిక వర్గంతో సహా. అటువంటి మిమ్మల్ని టార్గెట్ చేయడం జరిగింది. వాస్తవం అది. ఆయన అప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు 19లో కంప్లీట్గా ప్రతిదీ మేమే చేసాం. నామినేషన్ కానీ, నామినేషన్ ప్రక్రియ కానీ, అలాగే ప్రతి ఒక్క ఇష్యూ అందులో మా జనాల చేత నేను ఓట్లు వేస్తూ, మా జనాల చేత ఓట్లు వేయిస్తూ, నా ఫ్రెండ్స్ స్నేహితులు, ఎందుకంటే ఒకటి 10 మందికి ఉపకారపడదాం, ఈయన అధికారంలోకి వస్తాయని చెప్పేసి పార్టీ అధికారంలోకి వచ్చి విశ్వరూప్ గారు మంత్రి అయితే 10 మందికి ఉపకారపడదామని వెళ్ళాను తప్ప వాస్తవంగా 5 సంవత్సరాల్లో ఆయన కనీసం 100 మందికి కూడా ఉపయోగపడలేదని నా భావన. అది అందరికీ తెలిసిందే. ఉపయోగపడలేదనే జనాలు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు. ఓట్లు వేయకుండా 40,000 దాటి మెజార్టీ వచ్చిందంటే అమలాపురం చరిత్రలో అది ఆయన మీద ఎంత వ్యతిరేకత ఉన్నదని మనం అర్థం చేసుకోవచ్చు. ఎలక్షన్ టైంలో మాజీ మంత్రి విశ్వరూప్ గారు తిరిగి కారు కూడా మీరే కొన్నారని చెప్పి విన్నాము. అది ఖచ్చితంగా నేనే కొన్నాను. ఆయన కొనమని ఆదేశాలు ఇచ్చాడు, కోరాడు. ఆదేశాలు కాదు కానీ కోరాడు. కోరిన వెంటనే ఆయనకి ఇచ్చాం, కారు ఇచ్చాం. అది అందరికీ తెలిసిన నియోజకవర్గంలో. మీరు బాగా సోషల్ సర్వీస్లో ఎక్కువ పాల్గొంటారు. కరోనా విపత్తులో కూడా మీరు చేసిన సేవలు అమ్మకం. మీరు మీ టీం కూడా చాలా చోట్ల తిరిగి చాలామందికి నిత్యావసర సరుకులు పంచడం కానీ, డబ్బు సాయాలు కానీ అలాంటివి చాలా చేశారు. ఇలాగా ఈ బలమైన సెట్టిపల్లి సామాజిక వర్గంలో ఉన్న వాల్మీకి సుభాష్ అనే వ్యక్తి రేపటి రోజు రాజకీయంగా నాకు పోటీ వస్తాడనే భయంతోనే మాజీ మంత్రి విశ్వరూప్ గారు మమ్మల్ని టార్గెట్ చేశారంటారా? ఆయన వస్తారని కాదు కానీ, పోటీ వస్తానని కాదు కానీ, ఆయన ఇప్పుడు ఏ తప్పుడు నిర్ణయం తీసుకున్నా నేను వెంటనే వ్యతిరేకించేవాడిని. రేపు ఆయన తిరుగుబాటు చేస్తాను, అతన్ని ఖచ్చితంగా ఎప్పుడోకప్పుడు ఓడిస్తాననే భావం ఆయన కలిగి పైగా ఆ కృష్ణారెడ్డికి నాకు కూడా కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. ఆ కమ్యూనికేషన్ గ్యాపే కాదు, నిత్యం గొడవలయ్యి ఆయన నిత్యం ఏ పార్టీలో ఉన్నాడో ఆ పార్టీ వాళ్ళని వదిలేసి ఎదుట పార్టీ వాళ్ళతో స్నేహాలు చేసి వాళ్ళ దగ్గర డబ్బులు అప్పుగా తీసుకుని వాళ్ళని ఇబ్బంది పెడుతూ రకరకాల విన్యాసాలు చేసి కూడా అటు కాదు ఈ పార్టీ ఆ పార్టీ అని ఉండదు అతనికి. ఆ రోజు అతనికి గడాలి, లేకపోతే అతను డబ్బులు కావాలంటే ఎవరినైనా అప్రోచ్ అవుతాడు. అది ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఎవరిని నిత్యం ఎవరొకళ్ళని ట్రాప్లో పెడతా ఉంటాడు ఆయన. సో అవన్నీ నచ్చగా విభేదాలు వచ్చినాయి. అతనికి కూడా
రేపు పొద్దున అమలాపురంలో అతనికి కానీ వాళ్ళ అబ్బాయి కానీ పోటీ చేస్తే నేను అడ్డు అవుతాననే భావంతో నుంచి ఉన్నాడు ఆయన. అంటే ఒక 2-3 మంత్స్ నుంచి ఈ గొడవ వచ్చినప్పుడు ఇంకేం లేక ఫస్ట్ ఇరికించవలసి వస్తే నేనే కానీ వ్యూహం రచిస్తే 1లోనో 2లోనో పెట్టాలి, ఏ 1లోనో ఏ 2లో. లాస్ట్ క్లోజింగ్ కేసు క్లోజ్ చేస్తున్న టైంలో పెట్టరు కదా. ఏమన్నప్పటికీ నా మీద అభియోగాలు మోపి నన్ను రాజకీయంగా అన్ని రకాలుగా నాశనం చేద్దామని చూసి వ్యక్తులే ఒక రకంగా నాకు మేలు చేశారేమో అనిపిస్తాను. ఎందుకంటే నేను ఎంత పోరాడగలను, నేను నిలబడతానా లేదా అనేది ఒక్కసారి ఇబ్బంది పెట్టిన తర్వాత జనం అందరూ చూశారు. ఆ రోజు వస్తే వచ్చింది కేసు, జనాలు ఇబ్బంది పడుతున్నారు, మనం యాంటిసిపేట్ వేసుకుని వచ్చాం, ఇంట్లో కూర్చుంటే కుదరదని చెప్పి మొండితనం, నాకు చిన్నప్పటి నుంచి మొండితనం ఏదైనా విషయం వచ్చేటప్పుడు ఆ మొండితనంతోనే వెళ్ళాను. మొండితనంతో వెళ్తే ఈరోజు ఒక రకంగా నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే నన్ను ఇబ్బంది పెడదామని చూసిన వాళ్ళ పనిన కుట్రల వల్లే నాలో ఈ పోరాడి తత్వం ఉంది అని గ్రహించి జనం మరి నా వెంట వచ్చారు ఆ రోజున అందరూ కూడా. మరి చినికి కలిసి గాలి వల్ల అయినట్టు అది ఒక్కసారిగా మేము బయటికి వెళ్ళి జనం మద్దతు కోరి ఇవన్నీ తప్పుడు కేసులు, మీ అబ్బాయిలు లేకపోతే మీ భర్తలు వీళ్ళందరూ తప్పుడు కేసులు ఇరుక్కున్నారు బయటికి రమ్మన్నప్పుడు మొత్తం అందరూ కూడా నన్ను విశ్వసించి, అలాగే కేసులో ఉన్న అమాయకులను విశ్వసించే రోడ్లు ఎక్కారు. అలా అదే ప్రక్రియలో వనభోజనాలు చేసినప్పుడు కూడా మీకు తెలిసి ఫస్ట్ వనభోజనాలకు 60,000, తర్వాత వనభోజనాలకు 1,20,000 వచ్చింది. వెంటనే జగన్ ప్రభుత్వం ఈ కేసులోనే నిజం లేదేమో అని మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ అనేది పెట్టారు. ఆ రీఇన్వెస్టిగేషన్లో ఇదంతా తప్పుడు కేసే, ఎక్కువ మంది అమాయకులు ఇరుక్కుపోయారు 90% అని గ్రహించి కేసులు ఎత్తేస్తున్నామని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించింది. అల్లర్లో అమాయకులు ఎక్కించడం జరిగింది. ఆ బాధితులకు మీరు అండగా ఉన్నారని చెప్పి మాకు తెలిసిన సమాచారం. ఖచ్చితంగా అంటే అప్పుడు నేను 3 నెలలు బయటికి వెళ్ళి యాంటిసిపేట్ పెట్టుకుని వచ్చిన తర్వాత అమాయకంగా ఇరుక్కుంటే కుటుంబం ఎంత బాధపడుతుంది, మన ఎలా రిసీవ్ చేసుకోలేని పరిస్థితిలో మనం పడ్డ మానసిక శోభ ఎలా ఉంటుంది అనేది స్వయంగా నేను చూశాను. కాబట్టి అది ఎవరో పడకూడదు, అమాయకులు ఎవరో అని చెప్పి ప్రతి కేసులో ఉన్న వాళ్ళందరినీ కూడా టచ్ చేయడం జరిగింది. అందులో పల్మరాజు గారు కూడా కలిసి రావటం, ఆయన వెంటనే బెయిల్ పెట్టుకుని బయటకు వచ్చిన వెంటనే నాతో కలవటం, ఇంచుమించు కేసులోంచి బయటకు వచ్చిన ప్రతి ఊళ్ళు కలవటం, అలాగే జనం అందరూ కలవటం వల్ల ఒక రకంగా జనంలో విపరీతమైన అవేర్నెస్ వచ్చింది. మనందరం చేయగలిగితే ఏదన్నా సాధించగలమని ఆటోమేటిక్గా అందరూ రావటం, ఈ కేసు ఎత్తేయడం కూడా జరిగింది. కొంతమంది స్వాతి దేవేశ్వరరావు గారు మళ్ళీ ఆయన మనుషుల చేత కోర్టులో కూడా వేయించడం జరిగింది. ఏదేమన్నప్పటికీ స్క్వాష్కి వెళ్తున్నాం. అతి త్వరలో ఈ కేసులన్నీ కూడా, ఈ కేసు ఏది నిలబడదు, అందులో సందేహం లేదు. ఉమ్మడి గోదావరి జిల్లాలో కాపులు సెట్టు ప్రజలు ఎక్కువగా గొడవలు పడుతుంటారు అని గత కొంతకాలంగా జరుగుతున్నది. పవన్ కళ్యాణ్ గారు సోషల్ ఇంజనీరింగ్ అనే పదం ఎప్పుడైతే తీసుకొచ్చారో దాన్ని మీరు నిజం చేశారు. ఇప్పటికీ కులాల మధ్య కుంపట్లు పెట్టి వైసీపీ లాంటి ప్రభుత్వం ఉంటే మనం ఏమో నష్టపోతాం అనేది ఒకసారి చూపించారు. కోనసీమలో కులాల మధ్య కుంపటెట్టి సర్వనాశనం చేశారు. అదే టైంలో పవన్ కళ్యాణ్ గారి లాంటి ఉన్నత భావాలు కలిగిన వ్యక్తి బయటకు వచ్చి సోషల్ ఇంజనీరింగ్ అనే మాటకి కుర్రోళ్ళందరూ అడిక్ట్ అయ్యి నేను వెళ్ళి అందరం కూర్చున్నాం. ఇవాళ మొన్న ఎలక్షన్లో 11 సీట్లు వచ్చినాయంటే ఆ పాలన ఎంత చెత్తగా ఉందని చూసాం. అలాగే కోనసీమలో క్లీన్ స్వీప్ అయిందంటే, కోనసీమని కాదు ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరిలో క్లీన్ స్వీప్ అయిందంటే కులాల మధ్య కుంపట పెడుతుంది వైసీపీ. దీన్ని ఈ పార్టీని నామరూపాలు లేకుండా చేయాలని అందరూ అన్ని కులాలు, బాబు సెట్టు ప్రజలు కదా, అన్ని కులాలు చేతులు చేయగలిగి నాకు తెలిసి మళ్ళీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఒకటి చెప్పారు, 2 వ్యక్తుల మధ్యన గొడవని 2 కులాల మధ్య కింద చూపిస్తూ ఉన్నారు. దాన్ని మనం 2 వ్యక్తుల మధ్య గొడవ కింద చూపించాలి, దాన్ని మీరు సహకరించండి, మనం ముందుకు తీసుకెళ్దాం అన్నారు. అలాగే ఆయన అడుగు చేయడంలో నడిచాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు
తో పాటు మన లోకేష్ గారు కూడా కరెక్ట్ టైంలో మరి పాదయాత్రను రావటం, మొత్తం అందరినీ కలుపుకొని వెళ్ళటం, ఒక సమస్య మీద ఎంత అవగాహన ఉండాలో అంత అవగాహనతో మరి లోకేష్ గారు యువతనంతా నడిపి తీరు, తెలుగుదేశం పార్టీలో యువతనంతా నడిపి తీరు అద్భుతం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం చాలా అద్భుతం. ఏదేమైనప్పటికీ కలయిక శాశ్వతంగా ఉంటుంది. జనసేన టీడీపీ కలయిక, అలాగే బీజేపీ కలయిక కూడా. ఈ కలయిక ఉన్నన్నాళ్ళు కూడా ఉంటుంది ఇంచుమించు. నాకు తెలిసి ఇంక మళ్ళీ ప్రతిపక్షం అనేది ఎన్డీఏ కూటమికి ఉండదు. ఇటీవల కొందరు ఆడదాయిలు మీ కారుని అడ్డగించారని తెలిసిందండి. వాళ్ళు మీరు అన్ని క్షమించేసి వదిలేయడం జరిగిందన్నారు. అది కేవలం కోపకులస్తులను వదిలేయడం జరిగిందా, అమాయకులను వదిలేయడం జరిగిందా? ఒక వ్యక్తి కోపల వ్యక్తి, కోపకులానికి చెందిన వ్యక్తి, మిగతా అన్ని క్యాస్ట్లో ఉన్నారు. అయితే ఏంటంటే వాళ్ళు ఓవర్గా డ్రింక్ చేసేయడం వల్ల వాళ్ళు ఆ రకంగా ప్రవర్తించే రకంగా యాక్చువల్గా నా కారుకి ఏం అడ్డుపడాలి, ఏదో ఎస్కాట్ జీప్కి అడ్డుపడ్డారు. ఎస్కాట్ జీప్కి అడ్డుకొచ్చి మరి నా వైపు బళ్ళే తాళాలు తీసుకున్నారు, నాకు ఇప్పించాలని కొద్ది హార్ష్గా బిహేవ్ చేశారు. సో మందులో ఉన్నారు. ఇంకా వాళ్ళకి తెలుసు ఏదో జనాలని ఆయన వాళ్ళు వైపు చూపించుకోవాలి, ఏదో పబ్లిసిటీ చేసుకోవాలన్న కుర్రోళ్ళు అండి. మా చిన్న కుర్రోళ్ళు కూడా ఉన్నారు అందులో, 19 ఏళ్ళు 20 ఏళ్ళు. అంతే అమాయకులైన అంటారా, లేకపోతే వాళ్ళ వెనకాల అపోహలు మాత్రం పూర్తిగా ఈ దయచేసి ఎవరు నమ్మొద్దు. వాళ్ళు మద్యం మైకంలో పూర్తిగా ఉండటం వల్ల వాళ్ళు తెలియదు. తర్వాత రోజులు తల్లిదండ్రులు వచ్చారు, వాళ్ళు వచ్చారు, వాళ్ళ భవిష్యత్తు పాడు చేయడం అంతా కరెక్ట్ కాదనిపించి చిన్న కేసు పెట్టి కేసు పెట్టి పంపించేయమని చెప్పడం జరిగింది. పెట్టి కేసు పెట్టి పంపించి వైసీపీ సోషల్ మీడియాలో వాళ్ళు జన సైనికులు అని చెప్పి ఎక్కువగా పబ్లిక్ చేస్తున్నారండి, అది నిజమంటారా? ఇప్పుడు జన సైనికులు చాలా క్రమశిక్షణతో మసలారు, చాలా కమిట్మెంట్తో పనిచేశారు. అసలు జన సైనికులకి వాళ్ళకి సంబంధం లేదు. నాకు తెలిసి అందులో 12 మంది వైసీపీ వాళ్ళు ఉన్నారు. అంతేగాని అందులో జన సైనికులు అనేది ఈ వైసీపీ పేటీఎం బ్యాచ్ అంతా చేస్తున్నారు తప్ప అందులో జన సైనికులు ఎవరు లేరు. జన సైనికులు చాలా కమిట్మెంట్తో ఉన్న కార్యకర్తల్లాగా, నాయకుల్లాగా వ్యవహరించడం వల్లే ఈరోజు నా గెలుపు 27,000 రావడం జరిగింది. అలాగే తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఈసారి ఎన్ని చిన్న డిస్టర్బెన్స్ ఉన్నా సరే సైనికుల్లా పనిచేశారు. ఈ జనసేన టీడీపీ కలయికలో 27,000 ఇప్పుడు రామచంద్రపురం నియోజకవర్గంలో ఎప్పుడు లేని మెజారిటీ వచ్చిందంటే ఈ కలయిక, ఒక కట్టుబాటు, అలాగే క్రమశిక్షణ, ఈ మూడాటితో వెళ్ళారు. వాళ్ళైతే పూర్తిగా వైసీపీ చెందిన యువకులు. మొన్న మా కారణమైన అడ్డుకున్నది రామచంద్రపురం నియోజకవర్గంలో కే గంగవరం. అక్కడ ఇప్పుడు వరకు బోస్ గారి దాటి మెజార్టీ ఎవరు కొట్టింది లేదు, మీరు మాత్రమే కొట్టారు. తర్వాత కాలంలో తోటకు కూడా సాధ్యం కాలేదు రికార్డు. ఆ కే గంగవరంలో అంత మెజార్టీ రావడానికి కారణం ఒకటి బోస్ గారు వేణుగారిని తీసుకుని వచ్చి అక్కడ పెట్టాడు. ఆయన చేయని అవినీతి అంటూ లేదు, ఫుల్గా అవినీతి చేసుకుంటానే వచ్చాడు చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ. మన దాక్షారం గుడిలో కానీ, గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ శ్మశానాలను కూడా వదలన్నాయి ఆయన. ఆ టైంలో బోస్ గారికి అన్నీ తెలిసి సైలెంట్గా ఎందుకున్నారు. సైలెంట్గా ఉన్నారు అంటే తప్పును మద్దతు ఇస్తున్నట్టే కదా. అట్ ద సేమ్ టైం తోట త్రిమూర్తులు గారు ఆయన ఆర్టీసీ సైకిల్ కబ్జా చేసేయటం, ఖాళీగా ఉన్న ల్యాండ్ సీలింగ్ భూములు కబ్జా చేసేయటం, మొత్తం వైసీపీ అంతా అవినీతిమయం. సో ఏదేమన్నప్పటికీ ఈ ముగ్గురు నాయకుల వల్ల మొత్తం జనం రకమైన విరక్తితో ఉన్నారు. అక్కడ ఎప్పుడు మెజార్టీ వచ్చింది రివర్స్లో నాకు 3,000 మెజార్టీ వచ్చిందంటే ఈ వైసీపీ ప్రభుత్వం మీద, ఈ నాయకుల మీద ఎంత వ్యతిరేకత ఉంది. అది కాక ఎప్పుడు నిత్యం బోస్ గారిని త్రిమూర్తి గారు కొట్టుకున్న వాళ్ళు నైట్ బాయ్ అంటే జనాలు స్వీకరించకుండా బెడ్స్ కొట్టింది. వాళ్ళ స్నేహం ఏంటంటే మొదటి నుంచి ఉంది, రాత్రికి అవగులించుకునేవారు, పొద్దున్న తిట్టుకునేవారు. అది సభ్య సమాజం అందరికీ మొన్న తెలిసి.
మీ సొంత సామాజిక వర్గమైన శెట్టిపల్లిలో వాసంశెట్టి సుభాష్ అనే వ్యక్తి ఇటంటే అటు ఉండేలాగా ఉంది మొత్తం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ విజయంలో కూడా కీలక పాత్ర శెట్టిపల్లి సామాజిక వర్గం చేసింది. దానికి ముఖ్య కారణం వాసంశెట్టి సుభాష్ అనే వ్యక్తి ఉండడం వల్ల. సో మీరు శెట్టిపల్లి కులానికి ఏం చేయబోతున్నారు ఫ్యూచర్లో? యాక్చువల్గా ఒకటి, శెట్టిపల్లి సామాజిక వర్గానికి చెందిన గీత ఉపకులాలు, గీత ఉపకులాలకి, గీత కార్మికులకి ఒక్క రూపాయి ఉపకారపడాల. యాక్చువల్గా తెలుగుదేశానికి, వైసీపీకి మొన్న ఎక్కువ ఓట్లు వేశారు. అది గుర్తించారు జనం. దాన్ని నేను జనాల్లో తీసుకెళ్ళాను, అవేర్నెస్ తీసుకుని వచ్చాను. ఈసారి నాకు తెలిసి 80% శెట్టిపల్లి అందరూ కూడా ఎన్డీఏ కూటమి చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఈ 80% కాపాడుకుంటూ ఇంకా ముందుకి ఇంకా 85-90 రీచ్ అవ్వాలని ట్రై చేస్తాం. ఎందుకంటే కేవలం శెట్టిపల్లి కులంలో పుట్టాను కాబట్టి ఒక సీట్ ఇవ్వటం, అలాగే అట్ ద సేమ్ టైం అన్ని కులాల కాపులు అందరూ కలిసి రావడం వల్ల నాకు గెలుపు. మంత్రి కూడా శెట్టిపల్లి కోటలో ఇచ్చారు. సో ఈ ఏదైతే నన్ను ఇచ్చారో కనీసం నా కులాన్ని కట్టుదిట్టం చేసి ఏ కష్టం ఉన్నా సరే గతంలో ఎలాగ అటెండ్ అయ్యాను అలా అటెండ్ అయ్యి జిల్లా వారీగా చెప్తాను. ఎప్పుడు జనాల్లోనే ఉండి ప్రయత్నం చేస్తాను. అట్ ద సేమ్ టైం నా కాన్స్టిట్యున్సీలో నన్ను ఎవరు నెగ్గించుకున్నారు, ప్రతి కార్యకర్తని నేను కాపాడుకుంటూ వెళ్ళాలి. వాళ్ళు ఏ కష్టం వచ్చినా నేను అటెండ్ అవుతా వెళ్ళాలి. సో చాలా పెద్ద బాధ్యత పెట్టారు కాబట్టి ఆ బాధ్యతను సక్సెస్ఫుల్గా చేయడానికి 24 అవర్స్లో మ్యాక్సిమం 16 అవర్స్ జనంలోనే ఉంటాను, ట్రై చేస్తాను. వాళ్ళ సమస్యలు నా వరకు, ఎందుకంటే ఇక్కడ మీరు సరిగ్గా చూడవలసింది ఏంటంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు అపారాను ఏ సబ్జెక్ట్ మీద అయినా సరే అనర్గళంగా మాట్లాడగలరు. ఒకటే ఒక విషయం, ఇటు చంద్రబాబు నాయుడు గారిని ఒక్కసారి జగన్ గారిని డిబేట్కి దిగితే మన మమ్మీ బెబ్బెబ్బే అంటారు జగన్ గారు. అసలు ఆయనకున్న నాలెడ్జ్లో 10% కూడా ఉండదు. ఇది సత్యం. ఏ డిపార్ట్మెంట్ మీద హోల్డ్ లేదు. అంతెందుకు ఆయన పాలించిన 5 సంవత్సరాల్లో డిపార్ట్మెంటల్ రివ్యూలు కానీ, కలెక్టర్తో రివ్యూ కానీ ఎప్పుడన్నా జరిపాడు ఆయన. అసలు ఎమ్మెల్యేలకి అతను ముఖం చూపించాడు, ఏముండదు. ఏంటంటే ఆయన అవగాహన లేనిది, అవగాహన లేని రాజ్యాన్ని పాలించినట్టు. అతను గతంలో మూర్ఖత్వంగా వెళ్తున్నాడు, కాంగ్రెస్ లోపడేసేసినా సరే మొండిగా ఉన్నాడు, మొండిగా వెళ్తున్నాడు అన్నారు. ఆ మొండితనం జనాలను అట్రాక్ట్ చేసుకోవడంలో సఫలమయ్యి 2019లో ఒక ఛాన్స్ అని ఇచ్చారు తప్ప ఇదే మొండితనం పాలనలో చూపించారు. అక్కడతో అవుట్. మళ్ళీ జనం ఎవరో చదువుకున్న వాళ్ళు కానీ ఎవరో జగన్మోహన్ రెడ్డిని విశ్వసించరు. నాకు తెలిసి శర్మిల గారికి నెక్స్ట్ టైం 2 సీట్లు ఎక్కువ వస్తాయనుకున్నాను జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో. మీకు శెట్టిపల్లి సమాజ వర్గంలో మీ జిల్లా కాకుండా మొత్తం పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా విపరీతమైన మాస్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా మీరు గత వైసీపీ ప్రభుత్వంలో మీ శెట్టిపల్లి జాతిపేద అయిన తొమ్మిడి వెంకటరెడ్డి గారి విగ్రహం ఓపెనింగ్ రోజున వెళ్ళినప్పుడు కూడా యాక్చువల్ చెప్పాలంటే పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కువ తెలుగుదేశం కొంటారు. శెట్టిపల్లి కోనసీమలో వైసీపీ ఉండేవారు గతంలో. ఇప్పుడైతే అందరూ తెలుగుదేశం కొన్నారు. ఆ టైంలో తెలుగుదేశంలో ఉన్నా కూడా మీరు వెళ్ళారని చెప్పి చాలా వేలాది మందిగా రావడం ఒక తణుకులో. అది మనసులో పెట్టుకుని అప్పుడు వైసీపీ ప్రభుత్వం మొన్న మీరు కోనసీమ అనుభోజనం పెట్టినప్పుడు వాళ్ళే డబ్బులు ఇచ్చి మరి తణుకులో అదే రోజు అదే డేట్కి శెట్టిపల్లి అనుభోజనాన్ని ఏర్పాటు చేసింది వైసీపీ ప్రభుత్వం, జనాలు ఎలాగన్నా ఆపాలని చెప్పి. ఒక్క అనుభోజనాన్ని కాదు, ప్రతి చోట విభజించి పాలించనే బ్రిటిష్ వారి పాలనని నమ్మి రాజకీయం చేయడానికి వచ్చాడు. అన్ని కులాల్లోని నిప్పులెట్టడం, ఈ కులాల మధ్య చిచ్చులు పెట్టడం, ఆ లాండ్ ఆర్డర్ కంప్లీట్గా పొలిటీషియన్స్ పూర్తిగా పాలన లాండ్ ఆర్డర్ పోలీసులతో వ్యవహరించారు జగన్మోహన్ రెడ్డి. మొన్నసారి ప్రతి వ్యవస్థని కొట్టారు. దాన్ని ఇప్పుడు జనం ఫుల్గా అవేర్నెస్తో ఉన్నారు. సో ఆ అవేర్నెస్తో ఉండే ఈరోజు 151 సీట్ల నుంచి 11 సీట్లు వచ్చారంటే ఎంత దయానీయంగా ఉంది వాళ్ళ పాలన, ఎంత దరిద్రంగా ఉంది వాళ్ళ పాలన అనేది ప్రజలు గమనించారు. కాబట్టి ఎక్కడ కూర్చోబెట్టాలి అక్కడ కూర్చోబెట్టాలి. అదే సింహం సింగిల్గా వచ్చేస్తుంది అనే ప్రచారం ఉండేది.
అందరూ కలిపి వస్తున్నారు ఎన్డీఏ కూటమి, సింహం సింగిల్గా వస్తుందని చెప్పుకునేవారు. మరి సింహం సింగిల్గా వస్తుందని అప్పుడు చెప్పుకున్నారు, ఏకంగా 10 మందిని ఇచ్చారు జనం ఆయనకి, సింగిల్గా కాకుండా. మరి ఆ 11 మందితో అసెంబ్లీలో రావాలిగా. భయం ఎందుకు? భయం అంటే అవినీతి పాలన, కంప్లీట్గా పోలీస్ వ్యవస్థ జరిపిన పాలన. ఈ పాలనకి అవినీతి, అది చేసిన అవినీతి అంతా ఇంత కాదు, ప్రతి దాంట్లోనే అవినీతి. ఈ అవినీతికి సమాధానం చెప్పవలసిన పరిస్థితి వస్తుందని మొఖం చాటేసింది. ఏదేమైనప్పటికీ అందులో అన్నాళ్ళు మనం సిగ్గుపడుతున్నాను నేను వైసీపీ పార్టీలో. ఎక్కువగా సోషల్ సర్వీస్ ఎక్కువ చేస్తుంటారండి. రోజు ఎవరో ఒకరు దానాలు చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా మీ ఇంట్లోంచి కానీ మీ లైఫ్ పార్ట్నర్ నుంచి కానీ ఎప్పుడు కూడా ఎటువంటి విభేదాలు ఏం రాలేదా? అంటే యాక్చువల్గా ఎక్కడన్నా సరే రోజు దానాలంటే ఎంతో చిన్న మాట అన్నా వస్తుంది, అటువంటిది మీకు రాలేదా? ఫుల్ సపోర్ట్ ఇచ్చారండి మీ ఇంట్లో. ఫస్ట్లో మనం ఏదో ఫ్యాషన్గా ఉంటుంది, జనం చెప్పుకుంటారని దానాలు చేసేవాడు. ఫస్ట్లో మొదట్లో 15 సంవత్సరాల క్రితం. గ్రాడ్యువల్గా అదేంటంటే ఎదురు వాళ్ళ కష్టాన్ని చూసి ఏదో చేయాలనే తపన మొదలైంది. నా ఉన్న మట్టికి ఎప్పుడున్నా సరే నా జోబులో ఇస్తూనే వచ్చాను. అది కష్టాన్ని గుర్తించి ఇవ్వటం జరుగుతుంది. అది నిరంతరం నేను బతుకున్నంతకాలం కూడా నాకు ఎప్పుడు కూడా కుటుంబ సభ్యుల నుంచి ఎందుకు అనేది మా భావం రాలేదు. క్యారీ ఆన్ అన్నారు అంతే. ఇప్పుడు వాళ్ళు కూడా పాపం అయ్యో పాపం అనే భావం, కానీ నేను ఎవరికి ఇచ్చిన అమౌంట్ అతి కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఇస్తాను. సో ఎప్పుడు అలాంటి డిస్టర్బెన్స్ రాలే. మీ ఫ్యామిలీ కూడా ఫుల్ సపోర్ట్ ఉంది, సోషల్ సర్వీస్ ఫుల్ సపోర్ట్. అండ్ నెక్స్ట్ అమలాపురం కోనసీమ రైల్వే ప్రాజెక్ట్ గురించి మీరు ఎంతవరకు తీసుకెళ్ళగలుగుతారు? దశాబ్దాలుగా కోనసీమలో కానీ కోనసీమ ప్రాంత వాస్తవ్యులు అందరూ కూడా ట్రైన్ సౌండ్ వింటారు, ట్రైన్ కోత వింటారు, అందరూ సందేహం లేదు. అమలాపురం అభివృద్ధికి మీ వంతు కృషి చేస్తారా? అంటే మీ జిల్లా మీరు జిల్లా ఖచ్చితంగా జిల్లాలో సీనియర్స్ సలహాల మీద, అలాగే నిరంతరం ఇప్పుడు చూడండి హాస్పిటల్స్ మీద ఈ రైట్ చేసాం. జనం ఏమనుకుంటున్నారంటే ఫస్ట్ కొత్త కదా రైట్ చేస్తారు. నిరంతరం అభివృద్ధి కమిటీ అనేది ప్రతి చోట వేస్తాం. అందులో స్థానిక ఎమ్మెల్యేలు వేస్తారు, నా నియోజకవర్గంలో నేను వేస్తాను. ప్రతిసారి ప్రతి 2 నెలలకి 3 నెలలకి రైడింగ్ జరుగుతుంది. సడన్గా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఇంకా కొంతమంది అధికారులు ఈ వైసీపీ పాలన ఉందన్న భావంతో ఉండిపోయారు. మనం ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే ఈ అధికారులతో అవినీతి చేయించారు తప్ప వాళ్ళు ఎక్కడ కూడా దొరికే పరిస్థితి కొన్ని నాటిలో డైరెక్ట్గా అన్ని జనాలు తెలుసు, అధికారులు కూడా ఎక్కించారు. ఇందులో చాలామంది అధికారులు సస్పెండ్ అయ్యే పరిస్థితి రాబోయే కాలంలో, అంత అవినీతి చేశారు. ఏదేమైనప్పటికీ ఆ పార్టీలో పనిచేసి ఏ కార్యకర్త కూడా తృప్తిగా లేడు. ఇంకా మీ స్నేహితుడు దొంగసీను గారు, ఆయన మీతో పాటుగా వైసీపీ పార్టీని వీడి మీ వెనకాల మీ అడుగుజాడలు తెలుగుదేశం పార్టీకి వచ్చారు. ఆయన స్నేహానికి అంత విలువ ఇచ్చే మనిషి. ఆయన గురించి మీరు మీ 4 మాటలు చెప్పండి. అతను సుమారు నేను బయటకు వచ్చిన రోజు నుంచి కూడా పబ్లిక్లో తిరిగినంతకాలం అతను నాతోనే ఉన్నాడు. ఎప్పుడు ఏం ఆశించను. నాకు దేవుడు ఇచ్చిన వరం ఏంటంటే ఒకటి దొంగశ్రీను, రెండోది గన్నం పాలరాజు. ఎప్పుడు కూడా ఆయన ఇద్దరు కూడా, ఆయన ఫస్ట్ నుంచి ఉన్నాడు. రాజుగారిది స్నేహం ఒక 3-4 ఇయర్స్ నుంచి అయినప్పటికీ 4 ఇయర్స్ బాగా బాండింగ్ కరెక్ట్గా సెట్ అయ్యింది. ఏదన్నా సరే ఇద్దరు కమిట్మెంట్కి వచ్చిన తర్వాతే ఏ విషయం ఏదైనా పోరాటం జరుగుతుంది. అదేవిధంగా దొంగశ్రీని కూడా ఎప్పుడు నా మాట చెవదాటడం, నేను ఏ పని చెప్తే అది నేను అనుకున్న దాని మీద 10 రెట్లు సాటిస్ఫాక్షన్ ఉంటాడు. పైగా అవినీతి అనేది కానీ వేరే ఏ తోవ ఇవ్వడం, అతను చెప్పించుకునే పరిస్థితి ఎప్పుడూ లేదు ఈ నా స్నేహంలో. అండ్ దొంగసేను గారి సతీమణి సెట్టిబల్లి కార్పొరేషన్ డైరెక్టర్ అయినా కానీ రాజీనామా చేసి రావడం జరిగిందని విన్నాను నేను. ఇంచుమించు అందరూ కూడా పదవుల్లో ఉన్న, వైసీపీలో ఉన్న పదవులు చాలామంది నా వెంట వచ్చారు. ఏదేమైనప్పటికీ మొన్న జరిగిన ఎలక్షన్ ఆ తీపి గుర్తులు జీవితాంతకాలం అలాగే ఉంటాయి. నన్ను నమ్మి నారా లోకేష్ గారు ఓ బాధ్యత ఎట్టారు. అది బ్రతుకున్నంతకాలం తెలుగుదేశం కండువతోనే ఉంటాను, అందులో సందేహం లేదు. ఆయన ఏదైతే నా మీద నమ్మకం ఉంచారో
ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకుంటాను. మీ ఇంకో స్నేహితుడు మట్టపతి రవికుమార్, అతను అమలాపురం అల్లరి జరుగుతున్న టైంలో ఇక్కడ మన జిల్లాలో నెట్ అన్ని ఆపేయడం జరిగింది. అతను అదర్ కంట్రీలో ఉండడం వల్ల ఒక సోషల్ మీడియాలో మీకు ఒక సైన్యాన్ని తయారు చేసి అదర్ జిల్లాలో ఉన్న మొత్తం మీ సామెత వరకు మీరు కోపం ఇండియా ఆల్మోస్ట్ అందరినీ మీ అమ్మాయిని అందరూ ఒక చోట తీసుకొచ్చి సోషల్ మీడియాలో ఒక విప్లవం తీసుకొచ్చిన వ్యక్తి. అంతేకాదు పక్క దేశంలో ఉన్నా కూడా ఎలక్షన్ టైంలో ఇక్కడికి రావడం, మళ్ళీ వెళ్ళడం, మళ్ళీ రిజల్ట్ రావడం, మీతో తిరగడం అని చేసి ఆ స్నేహితుడి గురించి మీ మాటలు వినాలనుకుంటున్నాను. ఖచ్చితంగా అంటే అతను చదువుకున్న వ్యక్తి ఏం చేయగలడో అంత చేశాడు. అన్ని రకాలుగానే చేశాడు. ఎన్నో బెదిరింపులు వచ్చినాయి అతనికి. ఎప్పుడు కూడా వన్ సైడెడ్గా నిలబడ్డాడు. రవి లాంటి స్నేహితుడు ఇద్దరు ముగ్గురు అందరూ కూడా కమిట్మెంట్తో పనిచేశాడు. రవి కూడా అక్కడ ఉంటా నిరంతరం ఇక్కడే పనిచేశాడు. ఏదేమన్నప్పటికీ అతని మీద కూడా కేసులు బనాయిద్దామని చూస్తాం. అక్కడ స్థానిక వల్ఫర్ నాయకులు ఉంటారు, టౌన్ అధ్యక్షులు, వీళ్ళందరూ కూడా ఏదో చేద్దామని చూశారు. అప్పుడు వాళ్ళు చేసిన అవినీతి మీద ప్రతి నిమిషం భయంతోనే బతుకుతున్నారు. వాళ్ళు చేసిన తప్పుకి ఒకసారి చేసిన తప్పు భయంతోనే ఉంటారు కూడా. ఎందుకంటే ఈ అవినీతి అనేది అమలాపురంలోంచి ఈ ముఖ్యంగా ఈ మున్సిపల్ దాంట్లోంచి 4-5 వ్యక్తులు కంటిన్యూస్గా చేస్తున్నారు. అది ప్రజలు గుర్తించారు. రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో కూడా వాళ్ళకి ఎవరికి కూడా రూపురేఖలు ఉండవు. మాజీ మంత్రి విశ్వరూప్ గారి తనయుడు శ్రీకాంత్ ఎన్నికల ప్రచారంలో తిరిగినప్పుడు బాలు మామిడిశెట్టి అనే అబ్బాయి అతన్ని ప్రశ్నించడం జరిగింది. అతన్ని అర్ధరాత్రి అతనైతే మీడియా ముందేమో క్షమించేశాను, మిమ్మల్ని ఏమనమని చెప్పి అమాయకంగా నటిస్తూ బాగానే వెళ్ళిపోయాడు. కానీ సాయంకాలం వస్తారు పోలీసులను తీసుకెళ్ళిపోరు. ఆ రోజు నైట్ మీరు పోలీస్ స్టేషన్లో వెళ్ళి కూర్చొని అన్నారు, అప్పుడు బయటికి తీసుకొచ్చారని అన్నాను. అది ఎంతవరకు? ఇది అప్పటికి అదే వ్యవస్థ. ఎదరకేమో కేసులు తీసేసామన్నారు, కోనసీమ కేసులు. వెనకాల నుంచేమో విశ్వరూప్ గారికి వెళ్ళి మళ్ళీ కోర్టులో ఇచ్చారు. ఇవి అంతే, ఏదో 2 షేడ్స్ ఉంటాయి. ఒకటి సభ్య సమాజానికి ఒక షేడ్ చూపించారు, వెనకాల ఇంకో షేడ్ ఉంటుంది. ఆ 2 షేడ్స్ జనాలు గుర్తించారు కాబట్టి ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు ప్రజలు. ఇంకోటి మీకు ఎమ్మెల్సీ ఇస్తామని ఆఫర్ చేశారు కదండి, పిలిచి ఎమ్మెల్సీ ఇస్తాం, ఏ పదవి కావాలంటే ఆ పదవి ఇస్తాము, అంతేకాదు నీకు ఎలక్షన్ టైంలో సీట్ కూడా ఇస్తాం వైసీపీ తరఫు నుంచి, ఎంపీ అయినా పర్వాలేదు, ఎమ్మెల్యే అయినా పర్వాలేదు, ఏ 2 జిల్లాల్లో ఎక్కడన్నా ఇస్తామని కూడా మీకు ఆఫర్ వచ్చింది. అయినా సరే మీరు తిరస్కరించకపోతే ఆల్రెడీ జనం చేదరించుకున్నారు. జనంలో ఉన్నాను నేను. జనంలో ఉంటున్నప్పుడు ఖచ్చితంగా ప్రజా వ్యతిరేకత తెలుస్తున్నారు. మొత్తం మీద నేనైతే 40 సీట్లు వస్తాయనుకున్నాను. వైసీపీ 11 కూర్చోబెడతారని అనుకోలేదు. కాబట్టి సరైన బుద్ధే చెప్పారు ప్రజలు. ఏదేమన్నప్పటికీ జరుగుతుంది, 40 సీట్లకి తక్కువ వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేసే ఇందులో ఏం తీసుకున్నా సరే మనం ఖాళీగా ఉండవలసిన పరిస్థితి, జీవితాంతకాలం ఖాళీగా ఉండవలసిన పరిస్థితి వస్తుందని నాకు ముందే తెలుసు. ఇందులో కుప్పుడు సూర్యనారాయణ గారిని తీసుకోండి, ఆయన ఎమ్మెల్సీ తీసుకున్నాడు. ఆయన ఈ శాశ్వతం సన్యాసం ఈ పదవి అయిన తర్వాత ఎవరో విశ్వసించరు, వైసీపీ పార్టీలో తిరుగుతారు. సో నేను ఆ రోజున కానీ నిజంగా ఎమ్మెల్సీ తీసుకుంటుంటే ఈరోజు రాజకీయ శూన్యత్వంలో వెళ్ళిపోతుంది. ఎమ్మెల్సీ అనే పదాలు 3 ఉంటాయి తప్ప ఏ అధికారులు ఉండవు. అదేదో ఫోటోకాల నిమిత్తం ఎమ్మెల్సీ వైసీపీలో ఉంటాయి. అమలాపురం అల్లరి జరిగినప్పుడు ముందుగా అమాయకులని అందరిని ఎదిగించడం జరిగింది. అక్కడ జస్ట్ ఫోన్లో ఫోటోలు తీసుకున్న వాళ్ళని కానీ, ఆ సెల్ టవర్ దగ్గర ఉన్న వాళ్ళని కానీ అన్యాయంగా అరెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు మీ సామాజిక వర్గంలో మీకు సీట్ ఇస్తానప్పుడు 2-3 గొడవలు చేయడం జరిగింది, మేము చూసాము. అటువంటిది ఆ రోజు అమాయకులు ఎదిగించినప్పుడు ఒక్కరు కూడా మాట్లాడదు మీ సామాజిక వర్గం నుంచి. మానాలు పెట్టిన పెద్ద నాయకులు ఉన్నారు మీ సెట్టిపల్లి దాంట్లోంచి, ఆ రోజు ఒక్కరు కూడా మాట్లాడలేదు మీరు వచ్చేంత వరకు. ముఖ్యంగా నేను ముందే చెప్పాను, ఎలక్షన్ ఎక్కడ ఓడిపోతున్నాయో చూసి అక్కడ సెట్టిపల్లి ఇచ్చారు. ఓడిపోద్దని తెలిసి సెట్టిపల్లి ఇచ్చారు. అంతకుముందు అలాగే చేశారు. కాబట్టి ఎక్కడ ఓడిపోతుందో చూసి, ఎక్కడ ఎక్కువ ఓడిపోయిందో చూసి అక్కడే ఇచ్చారు. ఏదేమన్నా ఒక సీటు కూడా గెలవలేదు. మీకు గెలవదనుకోండి ఆ పార్టీలో ఉంటే. ఏదేమన్నప్పటికీ ఈ ఒక్క కులాన్ని కాదు, అన్ని కులాలను విచ్ఛిన్నం చేసేసారు. కులాల మధ్యన పంపడెట్టడం, ఇవన్నీ చిరాకైన రాజకీయం అంటారు. ఇవన్నీ చూసి యూటాను మొత్తం ఫుల్గా ఎడిక్ట్ అవ్వడానికి. అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు
అనుభవం జనాన్ని నమ్మారు. ఒకసారి పొరపాటు చేసాం. చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ళు బయట ఉంచితే సీఎం పదవి నుంచి ఏం జరుగుతుందని ప్రజలు చూశారు. ఆయన అనుభవం ఎట్టి పరిస్థితిలో కావాలి ఈ రాష్ట్రానికి అని చెప్పి, అలాగే అట్ ద సేమ్ టైం బీజేపీ నేషనల్ పార్టీ వాళ్ళు సహకారం ఇప్పుడు మన రాష్ట్రానికి కావాలి. అట్ ద సేమ్ టైం ఈ కూటమి వల్ల మనం చూడబోతున్నాం ఆ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ని మనం ఖచ్చితంగా చూడబోతున్నాం అతి త్వరలో. రామచంద్రపురం నియోజకవర్గంలో కొన్ని సమస్యలు అయితే మా వరకు వచ్చినాయండి. అవి ఒకటే, పంట పొలాలకు గత ప్రభుత్వంలో నీళ్ళు అయితే అందేది కాదంట. ఇంకొకటి 4,000 కూడా సక్సెస్ఫుల్గా ఇవ్వటం. ఆయన మాట అన్నారంటే పోషించుకుంటారు. నిరంతరం 24/7 ఆయన ప్రజల యోగక్షేమాల కోసం ఆలోచిస్తారు. అలాగే అసలు మీరు రానున్న కాలంలో ఈ మర్డర్లు కానీ ఈ గెయిన్ ఫర్ మర్డర్స్ కానీ ఏముండవు. ఖచ్చితంగా ఉంటే ఉపేక్షించే పరిస్థితి అసలు ఎన్డీఏ కూటమి ఉపేక్షించే పరిస్థితి అసలు ఆలోచించదు. మర్డర్లు జరిగినాయి అంటే ఈ పార్టీ ఆ పార్టీ అంటే మర్డర్ని అసలు ఉపేక్షించే ప్రాణం పోవటం అసలు ఉపేక్షించే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఉండవు. అది ఏ పార్టీ అయినా సరే ఊరుకోరాయన. రాబోయేది ప్రశాంతంగా ప్రజలందరూ ముండ్ల మీద చేసుకుని పడుకునే రోజు వస్తుంది ఖచ్చితంగా. ఏదేమన్నప్పటికీ ప్రజలు ఏ రీతిలో బుద్ధి చెప్పాలో ఒక దుర్మార్గపు పాలనకి ఆ రీతిలోనే బుద్ధి చెప్పారు. దానికి రాష్ట్ర ప్రజలకి 100 కోట్ల నమస్కారాలు పెట్టినా సరే ఆ రుణం తీర్చుకోలేనటువంటిది. ఎందుకంటే అలా ఆ పాలన చేస్తే ఈ తీర్పిస్తాం అని ఖచ్చితంగా చెప్పారు ప్రజలు. ముఖ్యంగా గెలిచిన తర్వాత ప్రతి చోట కూడా ఆడవాళ్ళు బయటకు వచ్చి సంబరాలు చేసుకున్నారు. మరి ఎప్పుడు చూడలేదు, నేనైతే ఇప్పుడు చూడలేదు. నెక్స్ట్ మీరు పవన్ కళ్యాణ్ గారిని తొలిసారి కలిసినట్టున్నారు. అప్పుడు ఆయన మిమ్మల్ని ఆప్యాయంగా హక్ కూడా చేసుకున్నారు. అంత కనెక్షన్ దగ్గర ఆయన చెప్పిన శ్వాస ఇంజనీరింగ్ కల కోపల్ని సెట్టిబల్జీలు మీరు కలిపినందుకే అంత కులాల కలయిక. ఆయన కోపలు సెట్టిబల్జీలు అన్నారు, కులాల కలయిక అయింది మెయిన్. ఆ కులాల కలయిక సక్సెస్ఫుల్గా చేసాము ప్రాంతంలో అని ఆయన అప్రిషియేట్ చేశారు. ఆ హక్కుతో అసలు నాకు నోట్లోంచి మాటలు రాలేదు. అదేవిధంగా ఒక పవన్ కళ్యాణ్ గారితో పాటు లోకేష్ గారు అట్ ద సేమ్ టైం. లోకేష్ గారు కూడా ఆయన కరెక్ట్గా ఈ రోజున ఆయనకున్న, నేను ఇందాక చంద్రబాబు నాయుడు గారితో అన్నాను ఏంటి డిబేట్, లోకేష్ గారితో కూర్చోమనండి జగన్ గారు డిబేట్. ఆయనకున్న నాలెడ్జ్లో 10% కూడా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి. ఆయన పబ్జీ ఆడుకునేవాడు, ఇప్పుడు కూడా పబ్జీ ఆడుకుంటాడండి 5 to 7. ఆ పబ్జీ ఆడుకుంటానని కూర్చున్నాడు. పాలన ఆడుతూ నడిపించారు ధనంజయ రెడ్డి అసలు ఈ గంట ఓడాడు కొడవలే అని ఇలాంటి సన్నాసులను అందరినీ పెట్టుకుని వాళ్ళుగా ఈ ఇతను నాశనానికి 50% అయితే వాళ్ళు ఇంకా దళిత మొత్తం మీద జోగి రాసుకుంటే బూడిద రాలినట్టు వీళ్ళందరూ కలిపి రాసుకుంటే 11 సీట్లు రాలి. నెక్స్ట్ టైం 11 పోయి 1 జగన్మోహన్ రెడ్డి వస్తాడు కూడా లేదు. లోకేష్ గారు మీ మీద విపరీతమైన ప్రేమ చూపిస్తున్నారు. ఎప్పుడు చూసినా మాకు ఏమైనా ఫోటోలు వచ్చినా కూడా మీరు పక్కనే ఉండడం అది కూడా చూస్తున్నాం. ముఖ్యంగా చెప్పాలని మీకు మంత్రి పదవి రావడానికి కారణం లోకేష్ గారు అని మేము అనుకోవచ్చా? ఖచ్చితంగా ఆయన ఆశీర్వాదం. అలా అట్ ద సేమ్ టైం ఆయన నన్నే కాదు, ఇందులో ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ కార్యకర్తలకి చాలా విలువిస్తారు. నాయకులకి ఎంత విలువిస్తారో కార్యకర్తలకు విలువిస్తారు. పక్కన కూర్చోబెట్టి నేను ఎలా కూర్చున్నానో సామాన్య కార్యకర్త వచ్చిన లోకేష్ గారు అలా కూర్చోబెట్టుకున్నారు. అందులో సందేహం లేదు. చూస్తారు మీరు ఇంకా 4-7 ఆయన చాలా సింపుల్గా ఉంటారు. ఆయన ఎవరితోనే సింపుల్గా ఉంటారు. ఆయన ఓ సీఎం గారు అలా అబ్బాయిలా మాత్రం ఆయన బిహేవియర్ ఎప్పుడు ఉండదు. ఆయన నేను సామాన్యుడిని, నన్ను ప్రజలు 90,000తో దీవించారు ఆయన. అలాంటిది మరి ఒక చోట ఎక్కువ వైసీపీ అభిమానులు ఎక్కువ ఉన్న చోట ఓ సీట్ని ఎన్నుకోవడం, ఓడిపోయిన తర్వాత ఈ గెలుపు ఎవరికి సాధ్యం కాని గెలుపు 90,000 రాష్ట్రంలో సెకండ్ ప్లేస్. మరి అంటే ఆయన జనంలో ఎలా మమేకమయ్యారు అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. నాయకుల్ని ఎలా చూస్తారో లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, సామాన్య కార్యకర్తలు కూడా అలాగే చూస్తారు. మీరు గతంలో
వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు విపరీతంగా కష్టపడ్డారు, గెలుపుకు చాలా కృషి చేశారు. అలాంటిది మీరు జగన్ గారిని అసలు కలిసారా లేదా? ఇంకొకటి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఏకంగా ఎమ్మెల్యేలే కలతలు ఇవ్వట్లేదంటే కార్యకర్తని ఏం కలనిస్తారండి? ఆయన అంతా డార్క్ రూమ్ పబ్జి. అంటే మీరు ఒక యూత్ లీడర్ కదండి, కోనసీమ జిల్లాలో సర్వే చేసి ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఏమీ లేదు. కనీసం కూడా ఉంటారు సజ్జలా గిజ్జలా. ఎమ్మెల్సీ ఆఫర్ చేసినప్పుడు కూడా ఆయన లేరండి. ఆయన లేదు. ఆయన వీళ్ళతోనే ఆయన గొప్పవాడే. ఆయన కార్యకర్తలు నగ్గించారు కాబట్టి బటన్ నొక్కి పనిలో ఉన్నాడు. ఆయన బటన్ నొక్కడం లేకపోతే పబ్జి ఆడుకోవడం. ఇప్పుడు అదే కార్యకర్త ఎమ్మెల్యేగా ఎంత గొప్పవాడైతే ఏంటిది మటన్ షాపులు చికెన్ షాపులు ఏంటి సలహాదారులు గొప్పవాడు. ఆ నిష్కొండ 500 కోట్లు పెట్టి అది అవసరం ప్యాలెస్. మళ్ళీ ఆ కమౌటు 30 లక్షలు అంట. మళ్ళీ దానికి సీవ్యూ ఆ బాత్రూమ్కి అంటే ఆ 25 లక్షలు 30 లక్షలు కమౌట్ మీద కూర్చుని సీవ్యూ చూడకపోతే రాదేమో. ఏంటి పాల చిరాక జనం చదువుకున్న వాళ్ళందరూ చేదరించుకున్నారు. ఇంకా అసలు ఆ సౌండ్ ఉండదు. ఇంకా ఆయన 34 మాటలు అయిపోయినాయి అన్నాడు అవగాహన లేకుండా. అవగాహన ఉందా ఆయనకి? ఏదో నెపం ఇవ్వాలి. పేరు చెప్పండి మమ్మల్ని పెద్ద ఎత్తు వచ్చేస్తుంది అతనికి. అదంతా ఇంకా ఆయన ఎలా ఉందంటే రాజుల పాలన. నేను మహారాజుని, ఏదన్నా చేయొచ్చు. అదే పులికేసి సినిమా చూసుంటారు. ఆ పులికేసిలో రాజులా వ్యవహరించారు, అనుభవించారు, అనుభవిస్తారు కూడా. అప్పటి ఆ వైసీపీ కార్యకర్త ఈరోజు ఎమ్మెల్యే, కార్మిక శాఖ మంత్రి, పవన్ కళ్యాణ్తో హగ్గు, లోకేష్ గారి పక్కన ఫోటో, సాక్షాత్ ప్రధానమంత్రి దగ్గర కూర్చునే స్థాయి వరకు వెళ్ళారు. ఆయన పట్టించుకొని ఒక కార్యకర్త. ఇది మీకు ఎలా అనిపిస్తుంది? ఒకసారి ఎలా అనిపిస్తుంది అంటే కార్యకర్తలకి అన్యాయం జరిగింది అక్కడ. ఒక కార్యకర్తకి అతనికి లిఫ్ట్ ఇద్దాం, మన పార్టీలో తీసుకుని వద్దాం అని అనుకున్నప్పుడు ఎమ్మెల్యే ఇస్తారేమో అని ఆశించలేదు. మరి మంత్రి ఇచ్చారు. అంటే అసలు నాకు నోట్లోంచి మాట్లాడలేదు. ఇప్పుడు కళా నిజమా అని చాలాసార్లు అనుకున్నాను. ఏంటంటే 11 సంవత్సరాల పార్టీకి కష్టపడితే కనీసం అధినాయకుడిని కలటానికి కూడా అవ్వలేదంటే ఆయన ఎవరికి ఇవ్వరు. మరి అలాంటిది 2 నెలలు 3 నెలల్లో జాయిన్ అయిన తర్వాత గుండెలు కట్టుకున్నారంటే అసలు నిత్యం ఎప్పుడు ప్రజలకి నాయకులకి అందుబాటులో ఉన్నారంటే మాటలు. అంటే నేను అన్నాను కదా 11 సంవత్సరాలు అందులో ఉన్నట్టు సిగ్గుపడుతున్నాను. నాలాగే చాలామంది సిగ్గుపడుతున్నారు. మీరు ఈ రోజు ఈ స్థానంలో ఉన్నానంటే గంగం పల్లవరాజు గారి పాత్ర ఏమైనా ఉందండి? ఖచ్చితంగా గంగం పల్లవరాజు గారి పాత్ర. నాతో సీటీ పెంచినప్పుడు కూడా ప్రయాణించారు. నాతో నన్ను వదలలేదు ఇప్పటి వరకు కూడా. ఈ రోజనే కాదు, ఎప్పుడు మేము ప్రేమ స్నేహితులు కదా. ఇంకోటి, మీరు సిటీపల్లి అనుభవాలు అంటే కోఆపరేటివ్ ఫ్లెక్సీలు పెట్టడం అసలు చాలా చక్కని వాతావరణం. కులాల కోసం పక్కన కొట్టాలు జరుగుతుంటే అటువంటిది కోపలు నుంచండి ఇతరులు కూడా కోనసీమలతో అందరికీ అవేర్నెస్ వచ్చింది. కులాల మధ్య కుంపడి పెట్టేస్తానని స్వార్థ రాజకీయ నాయకులు మనం కలకపోతే ఇబ్బంది అవుతుందని అన్ని కులాలు తెలుసు. మన కేసుల్లో కూడా ఇంచుమించు 3-4 ఎస్సీస్ కూడా ఉన్నారు. అందరినీ ఇరికించారు. ఇందులో ఏం లేవు. ఏదేమన్నప్పటికీ మనం స్వర్ణ ఆంధ్రప్రదేశ్ చూడబోతున్నాం. అది ఖచ్చితంగా కోనసీమ వాళ్ళు రైల్వే కళ అయితే ఖచ్చితంగా నెరవేరుతుంది. ఖచ్చితంగా 5 yearsలో. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.